ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. 5వ సంకీర్తన 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు మరియు ఆయన వారిని దయచేత కప్పి నడిపిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అసలు నీతిమంతులు ఎవరు అని రాత్రి మనము ఆలోచన చేసినట్లయితే, నీతిమంతులంటే దేవుని ఆజ్ఞలను పాటించేవారు, తమ మనసులో ఉన్న చెడుతనమును విసర్జించేవారు, విశ్వాసముతో దేవునికి ఇష్టడుగాను దేవుని ప్రేమను కలిగి ఉండే వారు, దేవుని ఆజ్ఞలను గౌరవిస్తారు, ఇతరులను ప్రేమిస్తారు మరియు నీతి మార్గంలో నడుస్తారు. సామెతలు 21వ అధ్యాయము 21వ వచనము ప్రకారము, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును అని సెలవిస్తుంది. ప్రియులారా, నీతిమంతులకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏమిటి అనంటే, దేవుడు వారి జీవితాలను కాపాడుతాడు. అందుకే 37వ సంకీర్తన 7వ వచనము ఈ విధముగా సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని. అవును ప్రియులారా, ఈ లోకములో చాలా మంది ఆశీర్వదించబడాలని, గొప్పవారిగా ఉండాలని ఆశపడతారు. కానీ అది లోక మనుషులు ఇవ్వలేరు, వారిని అభివృద్ధి పరచలేరు, ఇంకొక సాధారణ మానవుడు చేయలేడు. అయితే మనము చూస్తూ ఉంటాము, మనుషుల ఆశీర్వాదము కోసము అనేక మంది ఈ రోజుల్లో వెంపర్లాడుతుంటారు. ఒక వ్యక్తి తన పుట్టిన రోజున, తన పెళ్లి రోజున ఆశీర్వాదాల కోసం ఎక్కడికి వెళతాడు అనంటే, తన యజమాని దగ్గరకో లేదా తనకంటే వయసులో పెద్దవారైన వారి దగ్గరకో వెళ్ళి, నన్ను ఆశీర్వదించండి, మంచిగా ఉండాలని, అన్ని కార్యాలు సక్రమంగా జరగాలని దీవించండి అని అంటూ ఉంటారు. అదే విశ్వాసులైతే ఒక దైవజనుని ఆశీర్వాదం కోసము వెళ్తారు. అయితే ఒక మనిషి నోట నుండి వచ్చిన ఆశీర్వాదము ఫలించాలనంటే ఆ ఆశీర్వాదానికి దేవుని అనుమతి ఉండాలి. ఒక దైవజనుని నోటిలో నుండి వచ్చిన మాట రూఢిపరిచేది కూడా దేవుడే. యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గర ఆశీర్వాదాలు దొంగతనంగా మోసము చేసి పొందుకోవాలని చూశాడు. తన అన్నను ఏశావును మోసము చేశాడు. అయితే తన తండ్రి చేత యాకోబు ఆశీర్వదింపబడి దీవెనలు పొందుకున్నప్పటికీ అవి ఫలించాలి అనంటే దేవుని సహాయము కావలసిందే. దేవునితో పెనుగులాడి గెలిచి తను ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు కూడా మనుషుల ద్వారా ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నావేమో, వారు ఆశీర్వదిస్తే మంచిది అని ఆశపడుతున్నావేమో. కానీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, దేవుడే ఆశీర్వదించేది అని. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు అనంటే, నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నేను ఎలా అయినా జీవిస్తానండి, నాకు నచ్చిన పాపము చేస్తానండి, మా అమ్మ దగ్గరో మా నాన్న దగ్గరో ఆశీర్వాదాలు పొందుకుంటాను, లేదా దేవుని మందిరములో కొంత కానుక వేసి దైవజనుడిని ఆశీర్వదించమంటాను, అప్పుడు నాకు ఆశీర్వాదాలు వస్తాయని అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దవారి దగ్గర లేదా దైవజనుల దగ్గర ఆశీర్వాదము తీసుకోవడము మంచిదే. కానీ ఆ ఆశీర్వాదాలు ఫలించాలనంటే, నెరవేర్పులోనికి రావాలనంటే అది మనుషుల చేతిలో లేదు, దేవుని చేతిలో ఉన్నది. లేఖనములు సెలవిస్తున్నాయి, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని. అనగా మనము దేవునికి విధేయముగా ఆయన యందు భయభక్తులతో జీవిస్తున్నప్పుడే మనము ఆశీర్వదించబడతాము. అంతేకాని మనిషిలో ఏమీ లేదు, మనిషి మాటలో ఏ జీవము లేదు, కేవలము దేవుని మాటలోనే జీవమున్నది. మనిషి మాటను ఫలింపజేసేది, ఆ మాటకు జీవము వచ్చేలా చేసేది దేవుని నుండే. ఈ రాత్రి
ఈ వాక్యములోనే 2వ భాగము మనము చూస్తే ఇలా రాయబడి ఉంది, ఆయన మనల్ని దయతో కప్పుతాడు అని. అనగా మన చుట్టూ కూడా దేవుని దయ ఆవరించి ఉంటుంది. మనము ఆయన కరుణ చేత కప్పబడి ఉంటాము. చలికాలములో అందరూ పెద్ద పెద్ద రగ్గులను తీసుకొని మొత్తము కప్పేసుకుంటూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు అనంటే, చలి వారిని తాకకుండా, వేడి వారిని విడిచి వెళ్లకుండా రగ్గు మొత్తము కప్పుకుంటూ ఉంటారు. అదే విధముగా ఏ అపాయము నీ సమీపంలోనికి రాకుండా వచ్చినా అది నిన్ను తాకకుండా దేవుడు తన దయను, తన రక్షణను నీపై కప్పుతాడు. అందు నిమిత్తమునే కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవని. ఈ రాత్రి ఎవరైతే దేవుని కోసము జీవిస్తున్నారో, ఆయన వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నారో, వారిని శ్రమలు తాకకుండా, ప్రమాదాలు ముట్టకుండా దేవుడు దాచిపెడతాడు. ఆయన వారి చుట్టూ ఆవరించి ఉంటాడు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించున్నది. ఈ లోకాన్ని నమ్ముకున్న వారికి వేదనలు ఆవరిస్తాయి, కానీ దేవుని యందు నమ్మిక ఉంచు వారికి ఆయన కృప ఆవరించి ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను సాధారణ వ్యక్తి, కానీ అతని హృదయం చాలా పరిశుద్ధతతో, దేవుని మాటలతో నిండి ఉండేది. రామయ్య ఎల్లప్పుడూ పేదవారికి సహాయం చేసేవాడు. తను సంపాదించిన పంటలో 10% దేవుని మందిరానికి ఇచ్చేవాడు. అతనికి పొలములో ప్రతి ఏడాది మంచి పంట పండేది. కాని అతని చుట్టూ ఉండే రైతులకు పంట పొలాలు ఉండేవి కావు. ఒకరోజు గ్రామంలోని పెద్దలు రామయ్యను పిలిచి, నీ పంటలు ఎల్లప్పుడూ ఎందుకు మంచి ఫలితాలిస్తాయి అని అడిగినప్పుడు అతను నవ్వుతూలా చెప్పాడు, నేను నా దేవుణ్ణి నమ్ముతాను, ఆయనే నన్ను నడిపిస్తాడు, నేనెవరిపై చెడుగా ఆలోచించను, ఎవరికి అన్యాయము చేయను, దేవుని కృపే నాకు తోడుగా ఉండి నన్ను రక్షిస్తుంది అని చెప్పాడు. ఈ మాటలు గ్రామస్తుల హృదయాలను మార్చాయి. వారు కూడా మంచి మార్గంలో నడుస్తూ మరియు దేవుని మాటను పాటించడం ప్రారంభించారు. కొన్నాళ్లలో గ్రామము మొత్తము దేవుని ఆశీర్వాదముతో నిండిపోయింది. సామెతల గ్రంథము 10:22 ఈ వాక్యము నిజమైంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కృపచేత ఈ ఆశీర్వాదములు ఎక్కువ కాదు అని. అయితే ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేవుని కృపచేత కప్పబడి ఉన్నావు. ఆయన దయ నిన్నావరించి ఉంది. నీ ఎదుట ఎంత పెద్ద ప్రమాదమైనా ఉండి ఉండవచ్చు, ఎంతటి అనారోగ్యమును ఇబ్బందులు పెడుతుండొచ్చు, ఎటువంటి ఆర్థిక కుటుంబ సమస్యలైనా సరే నిన్ను ముట్టకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కేవలము ఆయన మాత్రమే నీ సహాయకుడు. ఈ లోకములో ఎంతమంది నీ చుట్టూ ఉండి నీకు రక్షణ ఇచ్చినా కానీ అది దేవుని రక్షణకు సాటిరాదు. నిన్ను ఆవరించి ఉంచకుండా, నిన్ను ఆవరించకుండా ఆయన నిన్ను కప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ సమస్యను చూసి భయపడకు. మనుషుల మాటలే నిజమని నమ్మకు. ఎవరెన్ని చెప్పినా దేవుని మాటే, ఆయన వాక్యమే నిజమైనది, యథార్థమైనదని గ్రహించి విశ్వాసముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయులాగున వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ చోటే అదే స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ ప్రశస్తమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, నీ యొక్క కృపచేత, నీ దయచేత మమ్మల్ని కప్పి మమ్మల్ని నడిపిస్తానని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మరొక మారు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం.
అవును తండ్రి, ఈ లోకములో మీరు తప్ప ఎవరు మమ్మల్ని ఆశీర్వదించినా అది అసంపూర్ణమైన ఆశీర్వాదమే తప్ప సంపూర్ణమైన ఆశీర్వాదము కాదు. కాబట్టి తండ్రి, ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మేముంటుండగా మీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ కావలసిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, సైన్యములో ఉండే దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. గర్భఫలములు లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడ్డల గర్భాలను ముట్టి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. మీ సేవకుల కొరకును, మీ సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ శిలువ మార్గం వైపు నడిచే శక్తిని, బలమును, జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కోరికను మీరు జ్ఞాపకము చేసుకొని వారు కోరుకున్న సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక, అయా బాధతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి. అయ్యా, ప్రతి దినము, ప్రతి రాత్రి బిడ్డలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలోని పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి జీవితాలలో కొదువుగా ఉన్న ప్రతిదాన్ని సమృద్ధిగా దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఈ గాఢ అంధకరమైన చీకటిలో అయ్యా మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.